బియ్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఈ నెల 19కి వాయిదా పడింది. నాని సతీమణి తన గోడౌన్లోని 185 టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని బందరు తాలూకా పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె గత శుక్రవారం కోర్టులో బెయిల్ పిటిషన్ చేయగా నేడు విచారణకు వచ్చింది. ఈ కేసులో పోలీసుల నుంచి సీడీ ఫైల్ కోర్టుకు రావాల్సి ఉంది. సీడీ ఫైల్ రాకపోవడంతో పిటిషన్ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. గత వారం రోజులుగా పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పేర్ని నాని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, హిమబిందు రేషన్ బియ్యం కుంభకోణంలో అయితే మాత్రం మాజీ మంత్రి పేర్ని అదేవిధంగా తన సతీమణి జయసుధ కూడా ప్రస్తుతం అయితే అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పుకోవచ్చు. వాళ్ళపై కూడా మచిలీపట్నం పిఎస్ అయితే మాత్రం కేసు కూడా గత ఈ నెల 19వ తేదీ కేసు అయితే నమోదైతే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అతనిపై కూడా కేసు నమోదవుతాం. కోర్టులో కూడా ఈ నెల 16న వాయిదాకి అటెండ్ అవ్వాలంటూ కూడా అయితే కోర్టు నోటీసు పంపించింది. దానిపై కూడా ఇప్పటికే ఇది ఏదైతే పేర్ని నాని కానివచ్చు జయసుధ ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే మాత్రం కోర్టులో వేశారు. దానిపై కూడా నేడు విచారణ జరిగి కూడా 19వ తారీఖు వాయిదా వేశారు. ఎప్పుడు కూడా అతనైతే మాత్రం ఇమ్మీడియట్ గా ఎలాంటి షరతులు అయితే కూడా విధించకుండా వాళ్ళకైతే మాత్రం హైకోర్టులో అయితే మాత్రం ఏదైతే తిరిగిందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఈ గత వారం రోజుల నుంచి కూడా ఇటు పేర్ని నాని కుటుంబం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తన సతీమణి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపై కూడా ఏదైతే పిటిషన్ వివరణ కోరిన న్యాయవాది కూడా గత వారంలో చూసుకున్నట్లయితే మాత్రం మనం గోదాంలో సంబంధించినటువంటి ఈ ఘటనలు అయితే కూడా బియ్యం కుంభకోణం అయితే మాత్రం పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. తన సొంత గోడాను కూడా అద్దెకిచ్చి బియ్యం మూటలు ఏదైతే మాయం ఉందో మాయం చేసిన ఘటన ఏదైతే ఉందో దీనిపై కూడా పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళపై చర్యలు చేపట్టేందుకైతే ముందు దీనిపై కూడా వాళ్ళు ముందస్తు బెయిల్ సంబంధించిన కూడా కోర్టులో వెళ్ళారు. దానిపై కూడా బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. దానిపై కూడా కోర్టులో కూడా వాళ్ళకి ఎలాంటి ఊరట కలిగించకపోవడంతో కూడా పోలీసులు అయితే మాత్రం తక్షణమే యాక్షన్ తీసుకునేందుకైతే మాత్రం చర్యలు చేపట్టారు. కానీ గత వారం రోజుల నుంచి కూడా పేర్ని నాని కావచ్చు తన సతీమణి కూడా అజ్ఞాతంలోకి అయితే వెళ్లారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలపై సంబంధించి కలెక్టరేట్ ముట్టడితో సంబంధించి కానివచ్చు, అదేవిధంగా వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా పేర్ని నాని కానివచ్చు, పేర్ని నాని సంబంధించి తనయుడు ఏదైతే ఉన్నాడో అతను కూడా ఇప్పటివరకైతే మాత్రం కనిపించిన పరిస్థితి. దీంతో కూడా ఓవరాల్ గా వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, అజ్ఞాతంలోకి వెళ్లారు అనేది అయితే మాత్రం మనకు తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు అయితే మాత్రం విస్తృతంగా అయితే మాత్రం తనిఖీలు చేపట్టారు. పేర్ని నాని ఎక్కడున్నాడు దానిపై కూడా పూర్తిగా ఒక 4-5 బృందాలుగా వేర్పడైతే మాత్రం కూడా వెతిలాడే పరిస్థితి అయితే ఉంది. చూసినట్టయితే మాత్రం ఈ నెల 19వ తారీఖు కూడా అతను బెయిల్ పిటిషన్ అయితే కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళ విచారణ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇటు హైకోర్టులో నుంచి కూడా వాళ్ళకి ఓటర్లు అయిపోయించబడతాం మాత్రం పోలీసులు అయితే మాత్రం విస్తృతంగా అయితే మాత్రం గాలింపులు చేపట్టారని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో దీంట్లో కూడా బియ్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిన అనేది ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆ బియ్యం గోల్మాల్ వ్యవహారంలో కీలకంగా ఏదైతే పేర్ని నాని సతీమణి జయసుధ అయితే ఉందో తనే వ్యవహరించినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా కొన్ని కోట్ల రూపాయలు దీంట్లో మార్పిడి జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా అప్పుడున్నటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదలకు అందించే బియ్యం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు గోల్మాల్ చేసి కాకినాడ పోర్టు ద్వారా కూడా వీటన్నిటిని పక్క దేశాలకు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కూడా దీనిపై కూడా కూటమి ప్రభుత్వం రావడంతో కూడా దీనిపై కూడా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి మంత్రి ఏదైతే మంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ తరలిస్తున్నటువంటి షిప్ ను కూడా సీజ్ చేసి దాన్ని అయితే చూస్తారు. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి తరుణంలో కూడా ఇటు జయసుధపై వస్తున్న ఆరోపణలు కానివచ్చు, దీంట్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ఈ బియ్యం కుంభకోణం ఉందో దీంట్లో కూడా వీళ్ళు చాలా ఆరోపణలు అయితే కూడా దీనికి సంబంధించి కూడా రాను రోజుల్లో వీళ్ళు జైలుకి వెళ్లే పరిస్థితి ఉన్నదని ముందే ఊహించినటువంటి వీళ్ళు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారు. వీళ్ళపై కూడా పోలీసులు అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టి వాళ్ళు అదుపులోకి తీసుకునేందుకైతే కొన్ని గ్రూపులుగా ఏర్పడైతే మాత్రం పోలీసులు అయితే మాత్రం వాళ్ళని విస్తృతంగా తనిఖీలు చేపట్టారని చెప్పుకోవచ్చు. సందీప్.